అధికార పార్టీ అండదండలతో దాడులు జరగడం, అధికార పార్టీని ప్రేరేపించడం, అది కూడా ఫోర్త్ ఎస్టేట్గా చెప్పుకునేటటువంటి మీడియాపైనే దాడులు చేసి తగలబెట్టడం దేశంలో ఎక్కడైనా ఏ పార్టీ అయినా ఈ రకంగా చేసిందా? డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ చాలా కాలం నుంచి సాక్షి మీద ఒక అక్కసుతో ఉంది. ముఖ్యంగా ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం తప్పులు చేస్తుందో, ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మోసాలకు పాల్పడుతున్నారో, కుంభకోణాలు చేస్తున్నారో, వాటిని ఈ రాష్ట్రంలో వెలికి తీసేటువంటి ఏకైక ధైర్యం ఉన్నటువంటి పత్రిక కావచ్చు, టెలివిజన్ కావచ్చు, అది సాక్షి మాత్రమే. కాబట్టి ఏ విధంగానైనా సాక్షిని టార్గెట్ చేయాలనేటువంటిది చాలా కాలంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కుట్రల్లో చూడొచ్చు. డెఫినెట్గా ఒక ఇష్యూ ఏదైనా ఉంటే దాన్ని లీగల్గా మనం ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈరోజు కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేశారు. శ్రీనివాసరావు అరెస్ట్ తర్వాత కూడా కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, అసలు ఎక్కడ సంబంధం లేని సెక్షన్లు మీరు ఎందుకు పెట్టారనేటువంటిది కూడా అడిగింది. సో లీగల్గా ఏమీ చేయలేము, చట్ట పరిధిలో న్యాయబద్ధంగా సాక్షిని ఏమీ చేయలేము ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక విధంగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని, ఒక విధంగా అధికారాన్ని తమ చేతులు తీసుకొని గూండాలు, తెలుగుదేశం పార్టీ నాయకుల ముసుగులో ఉన్నటువంటి రౌడీ షీటర్లు ఈ సాక్షి కార్యాలయం దగ్గరకు వచ్చి ధర్నా పేరుతోని ఒక ఆందోళన ముసుగులో పెట్రోల్ తీసుకొచ్చి తగలబెట్టున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో డెఫినెట్గా ఇది ఒక విధంగా సాక్షికి సంబంధించినటువంటి సిబ్బందిని, యాజమాన్యాన్ని భయపెట్టి తమ తప్పుల్ని రాయకుండా వాళ్ళు అణగదొక్కేందుకు చేస్తున్నటువంటి కుట్ర. కానీ ఇటువంటి తాటాకు చప్పుళ్లకు భయపడలేదు. మనం ముందు నుంచి చెప్తున్నాము, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసేటువంటి ప్రతి తప్పును, ప్రతి అక్రమాన్ని, ప్రతి మోసాన్ని సాక్షి వెలికి తీస్తుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా వెలికి తీస్తుంది. కానీ ప్రతి ఒక్కరు, సామాన్య జనం కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఎందుకు సాక్షి మీద ఈ మొత్తం ప్రభుత్వం కావచ్చు, లేకుంటే తెలుగుదేశం పార్టీ దాడి చేస్తుంది, కుట్ర చేస్తుంది అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి సమయం. కేవలం ప్రభుత్వానికి సంబంధించినటువంటి తప్పులు, మోసాలు, కుట్రలను బయటికి తీసుకొస్తుందనేటువంటి ఒకే ఒక అక్కసుతో ఈ మొత్తం దాడి అనేటువంటిది జరుగుతోంది. పూర్తిగా అసలు సాక్షికి సంబంధం లేనటువంటి ఒక ఇష్యూను తీసుకొచ్చారు, దానిని సాక్షికి అంటగట్టేటువంటి ఒక కుట్ర చేశారు. ఆ తర్వాత సాక్షిని బెదిరించేటువంటి ప్రయత్నం, ఇప్పుడు పూర్తిగా సాక్షి లేకుండా దానిని నిప్పు కణికల్లో కాల్చేసేటువంటి ఒక కుట్ర కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. టీడీపీ కార్యాలయం కేంద్రంగానే ఈ కుట్రలు జరుగుతున్నాయని మనం చెప్పొచ్చా? ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి డెఫినెట్గా ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి సర్కారు స్పాన్సర్ చేస్తున్నటువంటిది. ఒక విధంగా ఆర్కెస్ట్రా చేసి మొత్తం దీన్ని పూర్తిగా నిర్మించి ప్రణాళికాబద్ధంగా చేస్తున్నటువంటి దాడి ఇది. దీన్ని డెఫినెట్గా మనము ప్రజల మద్దతుతోని, మనతో ఉన్నటువంటి మేధావులతో దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా సాక్షి ఎక్కడ కూడా తప్పు చేసిందని నిరూపించలేని స్థితిలో ఉన్నటువంటి కొంతమంది అసమర్థులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఒక విధంగా చట్టానికి అతీతంగా పూర్తిగా ఇక్కడికి వచ్చేసి మనల్ని బెదిరించి పెట్రోలు సీసాలతో, అగ్ని కణికలతో మనల్ని బెదిరించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్గా సాక్షి దీన్ని అదే స్థాయిలో ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేస్తుంది. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా కోర్టులకు వెళ్తాము. బట్ ప్రజలు ఆలోచించాలి, ఎందుకు ఈ ప్రభుత్వం ఇటువంటి చర్యలకు దిగుతుంది? ఇది ఒక పెద్ద డైవర్షన్. ఏడాది కాలంలో కూటమి సర్కార్, చంద్రబాబు సర్కార్ ఏమీ చేయలేక తన తప్పుల్ని కప్పుపుచ్చుకునేందుకు, తాను చేసినటువంటి తప్పుల్ని బయటికి తీస్తున్నటువంటి ఒక మీడియా సంస్థ మీద చేస్తున్నటువంటి ఒక అక్రమ దాడి ఇది. ఈ దాడి అనేటువంటిది కేవలం జర్నలిజం మీదనే కాదు, ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి ప్రతి ఒక్కరి మీద. ఈరోజు కేవలం సాక్షిని టార్గెట్ చేస్తున్నారు, రేపు మొత్తం జర్నలిస్టులను టార్గెట్ చేస్తారు, ఆ తర్వాత ప్రశ్నించేటువంటి ప్రతి వ్యక్తిని టార్గెట్ ఇప్పటికే చేస్తున్నారు, ప్రజలను కూడా టార్గెట్ చేస్తారని మర్చిపోవద్దు. ఇప్పుడు మనం ఏవైతే ఏలూరులో సాక్షి ఆఫీస్ మీద జరిగినటువంటి దాడిని చూస్తున్నామో, సాక్షి ఆఫీస్ మీద పెట్రోల్ పోసి తగలబెట్టిన దృశ్యాలు చూస్తున్నామో, గత 2 రోజుల నుంచి కూడా అటు తిరుపతిలో శంకర్ యాదవ్ అనేటువంటి ఒక టీడీపీ నాయకుడు కావచ్చు, పెద్ద ఎత్తున రాళ్లు తీసుకొచ్చి అతను దాడి చేసినటువంటి దృశ్యాలు ఉన్నాయి. ప్రతి చోట టీడీపీ నాయకులు ఆందోళన ముసుగులో చేస్తున్నటువంటి ఒక డైరెక్ట్ దాడి ఇది. డైరెక్ట్గా సాక్షి కార్యాలయం మీద తమకు ఉన్నటువంటి అక్కసుతోని, గతంలో తమ మోసాలను, అక్రమాలను సాక్షి బయట తీసిందనేటువంటి కోపంతో చేస్తున్నటువంటి దాడి ఇది. ప్రభుత్వము అదేవిధంగా దీనికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు బాధ్యత వహించాల్సి ఉంటుంది. కేవలం అధికారం ఎల్లకాలం ఉండదు అనేటువంటిది ఒకటి ఇప్పటికన్నా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్. దీనిని వాళ్ళు పూర్తిగా మీడియా మీద దాడి చేస్తున్నప్పటికీ చాలా మంది ఇంకా సైలెన్స్గా ఉన్నారు. కానీ ఈ సైలెన్స్ అనేటువంటిది రేపు వాళ్ళను కూడా మింగేస్తుంది అనేటువంటిది ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇది కేవలం ఏలూరులో జరిగినటువంటి సంఘటన కాదు, మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జర్నలిస్టు సంఘాల మీద, అదేవిధంగా మీడియా మీద జరిగినటువంటి దాడి. రేపు ఎవరు వార్త రాసినా తమకు అనుకూలంగా ఇదే చేస్తాము అనేటువంటిది అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఇది. ఈశ్వర్. రైట్, థ్యాంక్ యూ ఇస్మాయిల్.